జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. జగ్గసాగర్, ఆత్మకూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కొన్ని చోట్ల కొనుగోలు ఆలస్యమవుతున్నట్లు గమనించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి కొనుగోలును వేగవంతం చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తెచ్చిన ప్రతి గింజను ఆలస్యం లేకుండా కాంటా వేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే సంజయ్ పర్యటనతో రైతులకు కొంత ఊరట లభించినట్లయింది. జగ్గసాగర్ గ్రామంలో రైతులు వరి ఆరబోసి ఇప్పటికీ 20 రోజులు దాటింది. మేమందరం కూడా మాయిశ్చర్ చెక్ చేస్తే ఆల్రెడీ మాయిశ్చర్ 9.5% పడిపోయింది. అంటే నార్మల్గా ఉండాల్సిన 17 మాయిశ్చర్ కంటే కూడా సగంలోకి పడిపోయింది. దీనివల్ల ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు కూడా ఇంకా ఇక్కడ నుంచి కొనుగోలు స్టార్ట్ అవ్వలేదు. మే 2వ తారీఖు డేట్ వచ్చేసింది. భయంకరమైన ఎండలు, రైతులు ఇక్కడ నిల్చొని కష్టాలు పడతా ఉన్నారు. 20 రోజుల నుంచి ఇంకా కొనుగోలు జరగలేదు. రైతుల కష్టాలు. రెండోది, ఇప్పుడు ఆ వరి వాళ్ళు తీసుకొచ్చిన వరి వెయిట్ మొత్తం పడిపోతా ఉంది. ఎందుకంటే మాయిశ్చర్ 9.5% పడిపోయింది. అంటే ఇంకా వచ్చే 3-4 రోజుల్లో ఈ వేడికి ఇంకా పడి ఈ వరి కాస్త నూకల్లాగా తయారవుతుంది. సో దయచేసి ప్రభుత్వాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. యూరియా టైంకి దొరకలేదు, వాళ్ళకు పెట్టుబడి టైంకి దొరకలేదు. ఈసారి కోతల టైంలో వాళ్ళకి మొన్న 1 ఎకరానికి పడింది. కొనుగోలు కూడా డిలే. అంటే ప్రతి లెవెల్లో ప్రతి ఫేజ్లో రైతు కష్టపడతా ఉన్నాడు. దయచేసి ప్రభుత్వాన్ని మానవీయ కోణంతో ఆలోచన చేసి రైతుల కష్టాలని, ఇక్కడున్న వరిని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వరి కోసి 16 రోజులు అవుతుంది సార్. వాళ్ళకి రోజు ఆరవోసుడు, ఎండ పోసి మళ్ళీ పత్తాలు అప్పుడు కుప్పవోసుడు మాకు లేట్ అవుతుంది. ఇట్లా ఎండలకు తట్టుకుంటలేము సార్. ప్రభుత్వం కొంచెం జల్దీ కాంటాలు పెడితే బాగుండు సార్. ఎట్లా వేసి చేయండి సార్. 16 రోజుల నుంచి మాకు ఇబ్బంది అవుతుంది. వర్షాలు పడితే మాకు ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పటికే మొగుళ్ళు ఉరుములు మెరుసులు అవుతుంది. కప్పుడు చేసుడు రోజు పొద్దున్న దాకా ఇక్కడి ఉండవలసి వస్తుంది. నైట్ సుఖ మొగులు అయితే ఇక బాగానే ఉన్నది సార్. 15 రోజులు వడ్లు తీసుకొచ్చి 5 డోర్ల వడ్లు వర్షం వస్తుంది. ఎప్పుడు వచ్చేది తెలుపలేదు, ఎప్పుడు నానిపోయి తెలుపలేదు. పొద్దున్న కారవోసుడు, కొద్ది కుప్పవోసుడు, కొద్ది కారవోసుడు, కొద్ది కుప్పవోసుడు. కొంత జల్దీ చర్య తీసుకొని జల్దీ దోచేయండి సార్.